చంద్రబాబు నాయుడు గారు మంచి గుణపాఠాన్ని మాకు ఇచ్చారు. మా కాళింగి సామాజిక వర్గానికి మంచి గిఫ్ట్ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో కళింగి సామాజిక వర్గానికి తగిన గిఫ్ట్ ఇచ్చారు. రిటర్న్ గిఫ్ట్ లాగే ఇచ్చారు. ఎందుకంటే ఒక ఇంట్లో క్యాబినెట్ మినిస్టర్ ఉన్నాడు, మళ్ళీ ఆ ఇంటికే మళ్ళీ రాష్ట్ర మంత్రి. అంటే ఒక ఇంట్లో 2 మినిస్టర్లు ఇవ్వచ్చు అని ఆలోచన ఉండేటప్పుడు, మరి అదే జిల్లాలో వెలమ సామాజిక వర్గం కంటే సమానమైన వర్గం కళింగి సామాజిక వర్గాన్ని మీరేం న్యాయం చేశారు? ఏ న్యాయం చేశారు? క్యాబినెట్ హోదా ఇచ్చారా? సరే, మీ ఇష్టమే కానివ్వండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఇంకా మర్చిపోయారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారికి రాష్ట్ర మంత్రి ఇచ్చారు కదా, తర్వాత వాళ్ళ వియ్యంకుడి గారికి రామ్మోహన్ నాయుడు గారి మాంకి బండారు సత్యనారాయణకి ఒక క్యాబినెట్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఆదిరెడ్డి వాసు గారికి వాళ్ళ అల్లుడికి ఒక క్యాబినెట్ ఇచ్చేయండి. ఆ తర్వాత బాలకృష్ణ గారికి ఒక క్యాబినెట్ ఇచ్చేయండి. అన్నీ మీరే. అంతే, పార్టీకి కష్టపడిన వాళ్ళు, పార్టీకి దెబ్బలు కాసిన వాళ్ళు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇబ్బందులు పెట్టి కేసులు పన్నీలు కార్యకర్త మరి ఎవరు లీడర్ శ్రీకాకుళం లేరు కదా, ఒక కింజరా ఫ్యామిలీ ఉన్నారు అంతే. వాళ్ళ ఇంటికి ఎన్ని మినిస్టర్లైనా ఇవ్వచ్చు. కాళింగి సామాజిక వర్గానికి మీరు ఏం న్యాయం చేసినట్టు? ఈరోజు మీరే పంచుకోండి. 15 కేసులు పెట్టారు రవికుమార్ మీద అన్యాయంగా. కేసులను ఎదుర్కొని ఆ రోజు రవికుమార్కి స్కిల్ ఉందనే కదా పార్లమెంటరీ ఇన్ఛార్జ్ ఇచ్చారు. పార్లమెంటరీ ఇన్ఛార్జ్ ఇచ్చి 7 నియోజకవర్గాల్లో ఎంపీ పరిధిలో పార్లమెంట్ నియోజకవర్గాలు ఇన్ని ప్రతి నియోజకవర్గం సమస్యలు తెలుసుకొని ఇచ్చాపురం నుంచి హెచ్ఆర్ వరకు ఇవన్నీ కూడా ప్రతి నియోజకవర్గం వెళ్ళి ఏదైనా మనస్పర్ధలు ఉంటే ప్రతి వర్గానికి కూడా వర్గపోరుని తిరస్కరించి అందరిని ఒక చోట కూర్చునిపెట్టి సమస్యని పరిష్కరించి ఒక తాటికి తెచ్చి పార్టీని 7 అసెంబ్లీ కాన్ఫరెన్స్లోను కూడా పార్టీని 7 ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకొని వచ్చిన లీడర్ కోన రవికుమార్. మీరు ఏం గుర్తింపు ఇచ్చారు? 15 కేసులు పెట్టారు వైఎస్ఆర్ ప్రభుత్వం. కేసులకు భయపడకుండా పార్టీకి అలా అహర్నిశలో రాత్రింబాల్లో కష్టపడి 7 నియోజకవర్గాలు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఏ సమస్య ఉన్నా వైఎస్ఆర్సీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా అక్కడికి వెళ్ళి సమస్యని పరిష్కరించి సాల్వ్ చేసి రాత్రింపగలు నిద్ర లేకుండా కష్టపడిన రోజులు ఉన్నాయి కోన రవికుమార్ గారు. ఆయనకి మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటి? ఇదా? అసలు మా సామాజిక వర్గానికి మీరేం న్యాయం చేశారు? మరెందుకు బండారు సత్యనారాయణకి ఆదిరెడ్డి వాసుకి మీకు అందరికీ ఇచ్చుకోండి. మీరే మినిస్టర్లు అయిన మరి మేము నాయకులమా? ఇక్కడ ఎవరో తెలుగుదేశం నాయకులు లేరు మరి జిల్లాలోన. ఇది సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నా ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. దయచేసి మీకు బాధగా ఉంటే క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా మించిపోయింది ఏం లేదు. ఏదైనా ఉంటే క్యాబినెట్ హోదా కల్పిస్తారని మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడిని వేడుకుంటున్నాను.